ఇప్పుడు వీళ్ళని కాదు, ఆ గర్భిణి మీద దాడి చేసిన వాడిని తర్వాత ఈ కొంతమందిని అరెస్టులు చేశారు, బెయిర్ ఫుట్ మీద నడిపించారు. అంటే కొంత కథలకు వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి ఈ తిరుపతి జిల్లా కార్యాలయం పోలీస్ కార్యాలయం సందర్భంగా కూడా సీరియస్గానే మాట్లాడారు. అంటే సీరియస్ టోన్ కాదు, ఒక డెప్త్తో మాట్లాడారు. ఇవాళ హోంమంత్రి అనిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. సత్యమూర్తి గారు, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బలైపోతుంది ఎవరంటే ఆ యూత్. అందులో కొంతమంది చదువుకుని ఉండొచ్చు, కొంతమంది చదువుకోకపోయి ఉండొచ్చు. అంటే జగన్ కోసం రాష్ట్రంలో అప్పుడు కొంతమంది బలయ్యారు, అసలు రాష్ట్రమే బలైంది ఆ మాటకు వస్తే, ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి వీళ్ళు అనిత గారు ఇచ్చిన వార్నింగ్ కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వార్నింగ్ తర్వాత మార్పు వస్తుందా అంటే సోషల్ మీడియాలో అయితే మార్పు రాలేదు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఋషి గారు మనం ముందరగా నేనైతే ఫస్ట్ నెల్లూరు పోలీసుల్ని అప్రిషియేట్ చేస్తానండి. ఓకే, వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఈ రౌడీ షీటర్లని రోడ్డు మీద నడిపించటం, కోర్టులో హాజరుపరచడానికి సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు అంటే జీపులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. అట్లా కాకుండా ఫస్ట్ టైము వాళ్ళందరినీ అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా రెండోసారి కూడా నెల్లూరు పోలీసులు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2-3 ప్లేసుల్లో అదే విధంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కూడా వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేకని బలిచ్చి ఆ రక్తాన్ని అభిషేకించారో, ఈ అభిషేకం అన్న పదం చాలా పవిత్రమైనది, నన్ను మీరందరూ క్షమించాలి. ఆ పదాన్ని వాడుతున్నందుకు ఏ పదం ఉంది? రక్త తర్పణం అభిషేకం అంటాము, కానీ అది ఒక పవిత్రమైన పదం కాబట్టి దాన్ని వాడుతున్నందుకు అందరూ క్షమించాలి. అటువంటి దరిద్రమైన పనిని చేసిన వీళ్ళకి ఇవాళ నల్లజర్ల పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది, పోలీసులు ఇప్పటికైనా మేలుకున్నందుకు అంటే వాళ్ళు వెంటనే యాక్ట్ చేస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంకా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద ఎవరైతే ఈ వికృత చర్యలకి పాల్పడుతున్నారో వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. అంటే మామూలుగా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ నుంచి కొంచెం డీవియేట్ అయినా సరే, అంటే మనం జడ్జిని మనం కన్విన్స్ చేసుకునే పాయింట్లు పెట్టి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి హిస్టరీ షీట్ ఓపెన్ అయిన తర్వాత దాని ప్రభావం చాలా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అటువంటి పనులు చేసే, ఇంకొకటి మీరు చెప్పిన దానికి ఓ చిన్న అమెండ్మెంట్ ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా యూత్ కాదు, నడి వయసులో ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఉండి ఉంటారు, పిల్లలు ఉండి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ నల్లజర్ల కేసులో అయితే వాళ్ళు నడి వయస్కులు, అంటే భార్య పిల్లలు ఉన్న వ్యక్తులు కూడా అయి ఉంటారు. అందుకని ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇళ్లల్లో నుంచే వాళ్ళకి ప్రెషర్ వస్తుంది, తల్లిదండ్రి నుంచి, లేకపోతే భార్య నుంచి, లేకపోతే అతని పిల్లల నుంచి కూడా ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రిషి గారు, ఇదేదో ఒక పొలిటికల్ యాక్టివిటీ కాదు రిషి గారు, ఇది సమాజం మొత్తాన్ని నేర ప్రవృత్తి వైపు నడిపించే ఒక క్రిమినల్ యాక్ట్. అందుకని ఇదేదో అంటే ఏదైనా రాజకీయ పార్టీ జెండా పట్టుకుంటే వాడు కార్యకర్త, వాడు జెండా కాకుండా కత్తి పట్టుకుంటే వాడు క్రిమినల్. ఈ ఒక్క థ్రెట్ టు ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. అందుకని ఈ జెండా పట్టుకున్న వాడు జెండా పట్టుకోండి, ఏ పార్టీ జెండా అయినా పట్టుకొని మనకు సంబంధం లేదు, అంటే ఎవడి పోలీసులకి వాళ్ళకి సంబంధం లేదు. కానీ కత్తి పట్టుకుంటే మాత్రం వాడిని తీసుకొచ్చి పబ్లిక్లో, ఇంకొకటి అసలు వికృతమైన చర్య ఏంటో చెప్పమంటారా ఋషి గారు, వీళ్ళు ఇటువంటి చర్యలు చేస్తూ దాన్ని వీడియో తీయించుకొని వాళ్ళే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత సైకోయిజం ఉంటే అట్లా చేయగలుగుతాడు చెప్పండి. మీరు కింద చూసారా 2029లో అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తలలు ఇట్లాగే నరుగుతాం ఏంటంటే నాకు నేను మర్డర్ థ్రెట్ అది. నేను ఋషి గారు, నేను ఎక్కడ అసభ్య పదజాలం వాడను, నేను ఎటువంటి ఓవర్ ఎగ్జైటింగ్ కామెంట్స్ చేయను. కానీ నాన్నే థ్రెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నాను, నాకే థ్రెటనింగ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి మంచి చెబితే
అరే మంచిగా బతకండ్రా అంటే వాళ్ళు మనల్ని శత్రువుల్లాగా చూస్తూ ఉన్నారు. అది నేను చెప్పే పాయింట్. అందుకని వీళ్ళని పోలీసులు మెర్సిలెస్గా డీల్ చేయాలి. మెర్సిలెస్గా డీల్ చెయ్యకపోతే దీన్ని ఏదో పొలిటికల్ యాక్టివిటీ మనకెందుకులే అని పోలీసులు వదిలేస్తే వాళ్ళు రేపొద్దున అంటే వాళ్ళు అనుకున్న పిల్లలు అయ్యో అనుకోవడానికి లేదా? మరి ఇందాక హోంమంత్రి వాళ్ళందరూ 17, 18 ఏళ్ళు 20 ఏళ్ళలో ఉన్నవారు ఉన్నారు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ జీవితాలు బలవుతున్నాయి అన్నారు ఇందాక హోంమంత్రి మాట్లాడుతూ. పాపం తలిచే వ్యవహారం కాదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. వాడు చేతుల్లో కత్తి పట్టుకొని స్వైర విహారం చేస్తూ జంతువుల్ని బలిస్తూ ఆ రక్తాన్ని వాళ్ళ నాయకుడి ఫోటోకి పూస్తున్నాడు అంటే అది ఆ తర్వాత నినాదం ఉంది, అన్నొచ్చాక అసలైన విధ్వంసం చూస్తారు మీరు. అందుకని ఇవన్నీ కూడా వికృత చర్యల్లాగా చూడాలి. దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ యాక్టివిటీ, దిస్ ఈజ్ క్రిమినల్ యాక్టివిటీ. ఇంకొక పాయింట్ చెప్తారు ఋషి గారు, ఇవన్నీ ఇన్ని చోట్ల అంటే మొత్తం దాదాపుగా 12-13 చోట్ల నేను అబ్జర్వ్ చేశాను. 12-13 చోట్ల మీరు చూడండి ఒకే నినాదాలు, వాళ్ళు చేసిన పని ఒకటే పని. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది ఋషి గారు. ఒకే రకమైన కత్తులు కొడవళ్ళు, ఒకే రకమైన కత్తులు కొడవళ్ళు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాకపోతే ఇంకేంటి? దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనాలి. ఇది ఒక డైరెక్షన్లో చేసిన చర్యగానే చూడాలి. వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే పోలీసు వ్యవస్థ మీద. సరిగ్గా కొద్ది రోజుల ముందు, ఒక వారం 10 రోజుల ముందు సజ్జల గారు కామెంట్ చేశారు. మా ఆయనకి లింక్ ఉందో నాకు తెలియదు కానీ, లక్షల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం మళ్ళీ తమ నాయకుడిని ఎలా అధికారంలోకి తీసుకురావాలా అని నిత్యం అదే ఆలోచిస్తూ దానికోసమే తపన పడుతున్నారు. కోట్ల మంది ప్రజలు జగన్ని అయ్యో ఎందుకు కోల్పోయామని బాధపడుతున్నారు. ఎందుకు ఈ విధ్వంసాల కోసమా? మీకు పోలీసులు కూడా చాలా క్లియర్ కట్గా వాళ్ళు దీన్ని పొలిటికల్ యాక్టివిటీ కింద చూడకూడదు, ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ కింద చూడాలి. వ్యాలిడ్ పాయింట్. మధుసూదన్ రావు గారు ఒక బ్రేక్ తీసుకుని షార్ట్ బ్రేక్ మీ దగ్గరికి వస్తా.